ప్రధాని మోదీ ఇండోనేషియా టూర్లో ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవాలయాన్ని సందర్శించారు. అది కూడా ఇండోనేషియాలో శివాలయం. ఈ శివాలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఆలయాలు ఉన్నాయి. దాదాపు 40 హెక్టార్లలో నిర్మించిన ఈ ఆలయంలో 240 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే దాదాపు ప్రతి ఆలయంలో కూడా హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇండోనేషియాకి భారతదేశానికి అనేక సంబంధాలు ఉన్నాయని కూడా మనకి తెలుస్తోంది. దాదాపు 9వ శతాబ్దం 7వ శతాబ్దం నుండి కూడా అవినాభావ సంబంధాలు ఉన్నాయని కూడా మనకి సంబంధాలు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఆ శివాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వ్యక్తులతో దాదాపు అరగంట సేపు ఓం నమ శివాయ చాంట్ చేసుకుంటూ కూడా కాలం గడిపారని తెలుస్తోంది. మరోవైపు ఎస్పెషల్లీ ఇది కనుక చూసుకుంటే 10వ శతాబ్దంలో కూడా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆలయాన్ని విస్మరించడం జరిగింది. అయితే 19వ శతాబ్దంలో డచ్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. 1919 నుండి 1953 మధ్యలో ఆ దేశ పురావస్తు శాఖ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఇది యునెస్కో వారసత్వ సంపదగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇది సౌత్ ఏషియాలో ఇది అతిపెద్ద 2వ టెంపుల్గా కూడా రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా దీనికంటే ముందు కంబోడియాలోని అంగ్కార్ వాట్ ఈ టెంపుల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 2వ ప్లేస్లో ఈ ఇండోనేషియా ప్రంబన్ టెంపుల్ కూడా ఉంది. అయితే ఈరోజు ఆయన దర్శించుకోవటం, అలాగే ఆయన 1000 సంవత్సరాల టెంపుల్ని దర్శించుకోవటం తనకి ఎంతో ఆనందకరమైన విషయమని, అటువంటిది ఈ టెంపుల్ శివాలయంలో తాను టైం స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా ప్రధాని చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ 1000 సంవత్సరాల టెంపుల్ చరిత్ర కలిగిన ఈ టెంపుల్లో, అలాగే భారతదేశానికి సంబంధించిన శిల్పకళ అంతా కూడా ఆ టెంపుల్లో మనం చూడొచ్చు. 240 ఉప ఆలయాలు, త్రిమూర్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆలయాలు కూడా ఈ ప్రంబన్ ప్రాంతంలో 45 హెక్టార్లలో నిర్మించడం జరిగింది.